మీడియా 10 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పెద్దపల్లి డీసీపీ రామరెడ్డి కోరారు. అనకాపల్లి జిల్లా కషింకోటలో స్కూల్ ఆటోకు ప్రమాదం, విద్యార్థులకు గాయాలు. మందమరిలో ఘనంగా మొహర్రం వేడుకలు, పీర్ల దర్శనానికి పోటెత్తిన భక్తులు. క్రీడలకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్న మంత్రి టీజీ భరత్. క్లర్క్ లేడీ కానిస్టేబుల్ రాసలీలలు సస్పెండ్ చేసిన ఎస్పీ. ఇక వివరాల్లోకి వెళ్తే, భూపాలపల్లి ఏరియాలో సింగరేణి అధికారులు నల్ల కండువాలతో నిరసన చేపట్టారు. ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. సింగరేణి కోల్మెన్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు నజీర్ మాట్లాడుతూ, కోల్ ఇండియాలో అమలవుతున్న పీఆర్పీ పే ఆఫ్ గ్రేడేషన్ వంటి ప్రయోజనాలు సింగరేణిలో అమలు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. న్యాయమైనటువంటి కోరికలను తీర్చమని చెప్పి సింగరేణి యాజమాన్యాన్ని కోరుతూ, చరిత్రలోనే మొట్టమొదటిసారిగా రోడ్డు మీదకి దిగినటువంటి అధికారుల వైనం ఇది. ఎందుకంటే సింగరేణి అధికారులకు రావాల్సినటువంటి న్యాయమైనటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో, ఒకటి పే అప్గ్రేడేషన్, రెండవది పీఆర్పీ, అలాగే మూడవది సకాలంలో స్ట్రక్చర్ మీటింగ్ ఏదైతే ఉందో, స్ట్రక్చర్ కమిటీ మీటింగ్ ఏదైతే ఉన్నదో జరగాలని చెప్పి అధికారులందరూ కూడా కోరుతున్నారు. 2026 జనవరి 1 నుంచి కోల్ ఇండియాలో పే అప్గ్రేడేషన్ అనేది అమలు జరిగింది. దీంతో ఏమవుతుందంటే సింగరేణి జూనియర్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎన్సీడబ్ల్యూఏ కార్మికుల కంటే కూడా తక్కువ జీతాలు, తక్కువ వేతనాలు పొందుతున్నటువంటి వైనం ఇది. ఆ విధంగా పనిచేస్తున్నటువంటి ఎవరైతే ప్రొడక్షన్లో ముందుండి పనిచేస్తున్నటువంటి జూనియర్ అధికారులందరికీ కూడా వేతనాలు చాలా తక్కువ వస్తున్నాయి. అందుకే ఈ పే అప్గ్రేడేషన్ వెంటనే జరగాలని చెప్పి అధికారులందరూ కూడా కోరుతున్నారు. ఆల్రెడీ మాకు వేతన ఒప్పందం ఏంటంటే, కోల్ ఇండియాలో ఏదైతే ఒప్పందం జరుగుతుందో, ఆన్ పార్ విత్ కోల్ ఇండియాలో ఏ విధంగా చెల్లించబడుతుందో అది మాకు 1974లోనే జరిగినటువంటి ఒప్పందం. ఇప్పటి వరకు అన్ని రకాలైనటువంటి ఒప్పందాలు, కోల్ ఇండియాలో జరిగినటువంటి ఒప్పందాలు ఇక్కడ అమలు చేయబడుతున్నాయి. కానీ ఈసారి మాత్రం యాజమాన్యము ఈ యొక్క వేతన అప్గ్రేడేషన్ ఏదైతే ఉందో ఇంతవరకు కూడా చేయలేదు. 6 నెలలుగా అతి తక్కువ జీతాలను పొందుతున్నారు. అలాగే పీఆర్పీ ఏదైతే ఉందో 2022, 23, 24 సంబంధించినటువంటి 2 సంవత్సరాల నుంచి పీఆర్పీ కూడా చెల్లించట్లేదు. కోల్ ఇండియాలో ఏ సంవత్సరం కూడా ఆ సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా రెగ్యులర్గా చెల్లించబడుతుంది. కానీ మనకు 2 సంవత్సరాల నుంచి చెల్లించట్లేదు. గతంలో 2007 నుంచి 2014 వరకు కూడా చెల్లించలేదు. కానీ సీనియర్ అధికారులు ఎవరైతే కోర్టు ద్వారా వెళ్ళి దాన్ని ఆ కోర్టు ఉత్తర్వుల ద్వారా దాన్ని పరిష్కరించుకోవడం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళకి పీఆర్పీ గత 2 సంవత్సరాల నుంచి కూడా చెల్లించట్లేదు. అలాగే ఇంకా ఇతర సమస్యలు కూడా పరిష్కరించాలంటే స్ట్రక్చర్ మీటింగ్స్ రెగ్యులర్గా జరగాలి. ఈ విధంగా ఈ న్యాయమైనటువంటి కోరికలను తీర్చాలని సింగరేణి చరిత్రలోనే మొట్టమొదటిసారిగా అధికారులందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి తమ యొక్క బాధను ఈ విధంగా ప్రకటిస్తున్నారు. కాబట్టి ఈ విషయాన్ని గమనించి యాజమాన్యం వెంటనే స్పందించి మా యొక్క కోరికలను, న్యాయమైనటువంటి కోరికలను తీర్చాలని ఈ యొక్క మీడియా ద్వారా యాజమాన్యానికి అలాగే ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. పోలీస్ శాఖలో ఓ వైరల్ వీడియో చర్చాంశనీయంగా మారింది. పోలీస్ క్లర్క్ మహిళా కానిస్టేబుల్ కు సంబంధించిన వీడియో వైరల్ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం కావడంతో వారి ప్రవర్తనపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న ఉన్నతాధికారులు విచారణ చేపట్టగా క్రమశిక్షణ నిబంధనలు ఉల్లంఘించినట్లు భావించి సంబంధిత మహిళా కానిస్టేబుల్ పై సస్పెన్షన్ వేటు వేశారు. ఈ ఘటన పోలీస్ యూనిఫామ్ గౌరవం, విధి నిర్వహణలో బాధ్యత, వ్యక్తిగత ప్రవర్తన వంటి అంశాలకు చర్చగా దారితీసింది. ప్రస్తుతం ఈ వ్యవహారం స్థానికంగా హాట్ టాపిక్ గా మారింది.
లో పోలీసులపై టీడీపీ కార్యకర్త దుర్సు ప్రవర్తన వివాదాస్పదమైంది. రాయదుర్గంలో మద్యం మత్తులో ఉన్న టీడీపీ నేత మారుతి కానిస్టేబుల్ చొక్కా పట్టుకుని దుర్భాషలాడినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. టీడీపీ ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు తనయుడు భరత్ పర్యటన సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లు సమాచారం. ఘటనపై ఇప్పటికే కేసు నమోదు కాలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చాలా అయిపోయింది. ఉంటే అవుతుంది. కూర్చోబెట్టి తాగి కూర్చో కూర్చో పెద్దపల్లి జిల్లా మంథనిలో బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. మేడిగడ్డ బ్యారేజ్ మరమ్మతులు 2.5 ఏళ్లుగా చేపట్టకపోవడంతో గోదావరి నది ఎడారిని తలపిస్తుందని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అక్కడ ఇటు తీసిరు సార్, అక్కడ వాక్కడ చేసి నీళ్లను ఆపము, రైతులను ఎండబెడతాం అనేది కక్ష కట్టుకున్నట్టుగా మనం భావించవచ్చు. ఇప్పుడు యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు పొంగిన పిల్లే చూపించి ఎందుకంటే కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ, జై తెలంగాణ. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కళ్ళు తెరవాలని, వారితో పాటు వారికి సహకరిస్తున్న అడుగులోకి మడుగులొత్తుతున్న మంథని ఎమ్మెల్యే కళ్ళు తెరవాలని, మంథని నడి గోదావరిలో ఉండి వాళ్ళ కనువిప్పు కావాలని ఇక నుంచి తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈసారి వర్షాలు కురవవు, వర్షాలు తక్కువ ఉంటాయి, ఎలినో వస్తూ ఉన్నది అని సంవత్సరం క్రితం నుండే చెప్పినప్పటికీ మేడిగడ్డ బ్యారాజును 2 పిల్లర్లను పునరుద్ధరించకపోవడం వలన మనం జూలైలోకి ఎంటర్ అవుతూ ఉన్నాం 2 రోజులలో. అయినా కూడా ఇవాళ గోదావరి ఎడారిని తరపించే విధంగా అక్కడనో ఇక్కడనో కుంటలలో ఇక్కడ చెలిమెల తవ్వితే ఉన్నాయి తప్ప నీళ్లు గోదావరిలో ఎక్కడ కూడా నీళ్లు లేవనేది మనకు స్పష్టంగా కనబడతా ఉన్నది. వీళ్ళు 33 రకాల సన్నాలను 7 రకాలకు తీసుకొచ్చి ఆ 7 రకాలు కూడా పండకుండా, అసలు వడ్లే పండకుండా కక్ష కట్టినట్టుగా మనకు కనబడతా ఉన్నది. మనం మంత్రిని గోదావరిని చూస్తూ ఉంటే స్నానానికి వెళ్ళాలంటే ఇక్కడ చెలుబలు తవ్వుకొని స్నానాలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు మంత్రి ఎమ్మెల్యే ఈ రాష్ట్రాన్ని మళ్ళొకసారి అన్నపూర్ణ రాష్ట్రంగా ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని అడుక్క తినే రాష్ట్రంగా చేయడానికే కంకణం కట్టినట్టుగా మనకు కనబడతా ఉన్నది. చూడండి, మేడిగడ్డ దగ్గర ఎంత నీళ్లు పోతాయి. ఇవాళ కూడా రోజుకు 10,000 క్యూసెక్కుల నీళ్లు పోతూ ఉన్నాయి. ప్రాణహితను కలుపుకొని ప్రవహిస్తున్నటువంటి మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర ఇంకో 10,000 క్యూసెక్కులు దగ్గర పెట్టి కనబడుతుందా? 10,000 క్యూసెక్ల నీళ్లు పోతా ఉన్నాయి ఇవాల్టికి కూడా.
అంటే ఎంత పెద్ద విపత్తును మరి కాపాడుకునే అవకాశం ఉండే మేడిగడ్డ బ్యారేజ్ను పునరుద్ధరించుకుంటే వీళ్ళు ఇసుక దోపిడీ చేయడానికి, వేల కోట్లు ఇసుక ద్వారా సంపాదించుకోవడానికి బ్యారేజీల దగ్గర, గేట్ల దగ్గర ఇసుకను తవ్వి ఇప్పటి వరకు ఇక్కడ సిరిపురం బ్యారేజు, సుందిళ్ళ బ్యారేజ్ను పునరుద్ధరించలే. అన్నారం లేదు, మరి మేడిగడ్డ లేదు. అన్నారం దగ్గర ఏం సమస్య లేదు, మనకు పైన ఉన్న సుందిళ్ళ సిరిపురం దగ్గర ఉన్న బ్యారేజ్ దగ్గర ఏం సమస్య లేదు. ఇక్కడ అన్నారం దగ్గర ఆపితే నీళ్ళు ఆపితే ఇప్పటికీ ఇదంతా కూడా సస్యశ్యామలం అయిపోతుండే. వీళ్ళిద్దరూ ఇసుక దోపిడీ కోసం ఇంత పెద్ద ఎత్తున రైతులని ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇవాళ మా గ్రామాలు గోదావరి ఒడ్డు మీద ఉన్నటువంటి గ్రామ రైతులందరూ కూడా అన్నా ఏదన్నా ఒకటి మాట్లాడు, ఈ ముఖ్యమంత్రికి మంత్రి ఎమ్మెల్యేకు కళ్ళు తెరిపించు అని వాళ్ళ విజ్ఞప్తి మేరకే నేను ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళు రోజు ఫోన్లు చేస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వానికి మా మొర ఏ విధంగా తెలుస్తుందో నువ్వు ప్రయత్నం చేయాలని చెప్తా ఉన్నారు. కానీ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా పైసలు సంపాదించుకోవడానికి చూపించే శ్రద్ధ, ప్రజలను రైతులను కాపాడుకోవడానికి చూపిస్తలేనంతానికి ఏడారిలాగా మారినటువంటి ఈ గోదావరిని చూస్తే మనం జూలై మాసంకి ఇంకో 2 రోజులలో ఎంటర్ అవుతాం. అంటే ఇవాళ ఇక్కడ అడుగుపెట్టే పరిస్థితులు ఉండకుండా నీళ్లు గోదావరి ఒడ్లపాలెం పారేది ఈ రోజులలో. అంటే తెలిసినా కూడా ఈసారి వర్షాలు పడేయని వాళ్లకు వాతావరణ కేంద్రం చెప్పినా కూడా కాళేశ్వరం బ్యారేజ్ను పునరుద్ధరిస్తే కేసీఆర్కు పేరు వస్తుందని వేల ఎకరాల పంటను ఎండబెడతా ఉన్నారు, లక్షల ఎకరాల పంటను ఎండబెడతా ఉన్నారు. ఈ ప్రాంతంలో తాగునీటి కూడా కష్టం ఇప్పటికీ వచ్చినట్టుగా పేపర్లలో కూడా రాస్తూ ఉన్నారు. అయినా కూడా వీళ్ళకి ఈ ప్రజలతోటి ఓట్ల సంబంధం తప్ప ఈ ప్రజల ఆకలితో సంబంధం లేనట్టుగా ఇవాళ మంత్రి, ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి కాళేశ్వరం బ్యారేజ్ను కళ్ళల్లో పెట్టుకొని ఇంత పెద్ద సమాజాన్ని ధ్వంసం చేస్తూ ఉన్నారు. నేను అడుగుతున్న రేవంత్ రెడ్డిని, ఇప్పటికైనా 3 ఏళ్ళకు దగ్గరికి వస్తూ ఉన్నది, ఇంకెన్ని రోజులు దీని మీద బతుకుతారు? కాళేశ్వరం పేరుతోటి ఎన్ని రోజులు బతుకుతారు? ఎంతమందిని చంపేస్తారు మీరు? ఇప్పటికైనా కళ్ళు తెరవాలని రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నా. ఖచ్చితంగా అన్నారం గేట్లన్న ముయ్యాలి, సుందిళ్ళ గేట్లన్న తక్షణమే ముయ్యాలి. యుద్ధ ప్రతిపాదిక మీద అక్కడ ఉన్నటువంటి షిల్ట్ తీసేసి ఆ గేట్లను ముయ్యాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ గోదావరిలో మంచిగా నీళ్ళు ఆపాలని డిమాండ్ చేస్తున్నాం. మమ్మల్ని ఇబ్బంది పెడితే పెట్టండి, బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద కేసులు పెట్టండి, ఇబ్బంది పెట్టండి. కానీ సామాన్యమైనటువంటి రైతులను, ప్రజలను ఎందుకు మీరు గోసవుచ్చుకుంటారు? మా మీద కోపం ఉంటే చూపించుకోండి, మా మీద మీకు ఎంత కసి ఉంటే దాన్ని వెళ్ళబుచ్చుకోండి. కానీ సామాన్యమైన రైతులు, ప్రజలు అరిగోసపడతా ఉన్నారు. గంగ స్నానం చేయాలంటే ఈ ప్రాంతంలో ఎవరైనా చనిపోయిన వాళ్ళ ఇంటికి పోతే వాళ్ళు మళ్ళీ గంగ స్నానం చేసి ఇంటికి పోతారు. గంగ స్నానానికి వస్తే నీళ్లు లేవు, ఇవాళ వర్షాకాలంలో కూడా నీళ్ళు లేవు. మరి ఏం సందేశం ఇస్తా ఉన్నాడో ఇవాళ రేవంత్ రెడ్డి మంత్రి, ఎమ్మెల్యే జవాబు చెప్పాలని డిమాండ్ చేస్తూ వాళ్ళు కళ్ళు తెరవాలని. వాళ్ళు కళ్ళు తెరవకపోతే ఖచ్చితంగా ప్రజలు కళ్ళు తెరుస్తారు. ప్రజల ఆగ్రహానికి ఏదైతే నువ్వు అంటున్నావు కదా, నేను ఎవరు ఆయన పేరేంది మొన్న చెప్పిండుగా, సైకో హిట్లర్ అన్నావు కదా, హిట్లర్ను కూడా మట్టి గర్పించిన చరిత్ర ఉన్నది ఈ ప్రపంచంలో. కనుక హిట్లర్ను కూడా మట్టి గర్పించిన, నువ్వు కూడా హిట్లర్ కన్నా తాతవు, నిన్ను మట్టి కూడా కర్పిస్తారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నువ్వు హిట్లర్ అయినా ఏదైనా ప్రజల ఆగ్రహానికి ఎవరు కూడా తట్టుకోరనే విషయాన్ని గుర్తుపెట్టాలి. తక్షణమే ఈ గేట్లను కిందికి దించి నీళ్ళు ఆపాలని డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇప్పటికైనా ఈ సమాజం మేలుకోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. జై తెలంగాణ. కర్నూలు డోన్ రోడ్ లో నూతన అశోక్ లేలాండ్ షోరూమ్ లోను మంత్రి టీజీ భరత్ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా అశోక్ లేలాండ్ సేవలు అత్యున్నత స్థాయిలో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. షోరూమ్ అధినేత వహీద్ మాట్లాడుతూ 24 గంటల వాహన సేవలు, మరమ్మతులు అందిస్తామని, వినియోగదారులకు నాణ్యమైన సేవలే అందిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, రైతులు, ప్రముఖులు పాల్గొన్నారు.
సంస్థ కాబట్టి కొన్ని సంవత్సరాల నుంచి ప్రసిద్ధి కావాల్సిన కంపెనీ కాబట్టి కంపెనీ చేస్తున్నామంటే నీరజ్ తివారీ సార్ గారికి షాలో కప్పి సన్మానం చేయడం జరుగుతుంది. అలాగే వారికి మెమెంటో మరియు బొకేను కూడా సమర్పించి వారి యొక్క గౌరవాన్ని మరి అలాగే వాళ్ళకు ఉన్నటువంటి ఉత్తమమైనటువంటి సార్ గారు మరియు వారి యొక్క సోదరులు రఫీక్ అహ్మద్, నిషార్ అహ్మద్ గారు మరి ప్రమోద్ కుమార్ సార్ గారికి షాలో కప్పి సన్మానించాల్సిందిగా కోరుతున్నాం. మరి ఈ యొక్క శుభ సందర్భంలో అందరూ గట్టిగా చప్పట్లు కొట్టాల్సిందిగా కోరుతున్నాం. అందరూ కూర్చోవాలి దయచేసి, ఎవరు నిలబడదు. మరపురాని రోజుగా ఈ రోజుని గుర్తించుకోవచ్చు. ఎందుకంటే మన ఎండి గారు అయినటువంటి శ్రీ వహీద్ హుసేన్ సార్ గారు మరి ప్రతి ఒక్క మా బంధుమిత్రులకి అలాగే అశోక్ లేలాన్ కుటుంబ పెద్దలకి కుటుంబ సభ్యులకి అందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే మా మీద ఎంతో విశ్వాసంతో నమ్మకంతో ఇంత పెద్ద బ్రాండ్ బాధ్యతలను మా మీద ఎంతో విశ్వాసంతో ఇచ్చినందుకు సదా మేము ఈ యొక్క విశ్వాసాన్ని నమ్మకాన్ని మేము కొనసాగిస్తామని చెప్పేసి మా యొక్క భారత గ్రూప్ ఆఫ్ తరఫున మీకు మాట ఇస్తున్నాం సార్. మీరట్టుగా తప్పకుండా మేము ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న సంస్థ మాది. మేము చాలాసార్లు మేము ఆంధ్రప్రదేశ్లో నంబర్ 1 పొజిషన్ కూడా వచ్చిన సందర్భం, ఆల్ ఇండియాలో మేము టాప్ 10లో ఉన్న పొజిషన్ మేము చూసాం. మేము ఎన్నోసార్లు మా అత్యుత్తమ ప్రతిష్టాత్మకమైనటువంటి అవార్డులు కూడా మేము సొంతం చేసుకున్న సంస్థ మాది. మీ యొక్క నమ్మకాన్ని విశ్వాసాన్ని మేము కొనసాగిస్తామని చెప్పేసి నా భారత్ గ్రూప్ ఆఫ్ కంపెనీ తరఫున, నా కుటుంబ సభ్యుల తరఫున, నా యొక్క స్టాఫ్ తరఫున, అందరి తరఫున మీకు మాటిస్తున్నాను సార్. తప్పకుండా నంబర్ 1 పొజిషన్లో తీసుకురావడానికి 100% మేము కష్టపడతామని చెప్పి తెలియజేసుకుంటున్నా. అలాగే నాకు అన్ని విషయాలు నాకు తెలిసిన వ్యక్తి, నాకు సర్వీసు మీద చాలా ఇంట్రెస్ట్. ఎందుకంటే నేను ఎక్కువ సర్వీస్ మీదనే ఇంట్రెస్ట్ చూపిస్తాను. నా దగ్గర దాదాపు నా కాంటాక్ట్ లిస్ట్లో 11,450 మంది కస్టమర్ల ఫోన్ నంబర్లు ఉన్నాయి. నాకు తెలిసి బహుశా చాలా తక్కువ మందికి ఇన్ని ఉంటాయి. నేను ప్రతి ఒక్క కస్టమర్ ఫోను కాంటాక్ట్ నేను తీసుకుంటాను. ఒకవేళ మిస్డ్ కాల్ ఉంటే తర్వాత కూడా నేను చేసే అలవాటు నాకు. నా ప్యాషన్, నా ప్రైడ్, నా డిజైర్, నా ఫైర్ కస్టమర్ సాటిస్ఫాక్షన్, దీన్ని కొనసాగిస్తానని చెప్పేసి నేను తప్పకుండా మీ అందరికీ నేను మాటిస్తూ రాబోయే రోజుల్లో ఇంకా మీరు ఆశించినంత పై స్థాయికి వెళ్తామని చెప్పేసి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. అనకాపల్లి జిల్లాలో స్కూల్ ఆటో ప్రమాదానికి గురైంది. కాశంకోట మండలం బయ్యారం సమీపంలో విద్యార్థులతో వెళుతున్న ఆటో జాతీయ రహదారిపై అదుపు తప్పి ప్రమాదానికి గురికాగా 14 మంది విద్యార్థుల్లో 8 మంది గాయపడ్డారు. వీరిలో 4 పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. గాయపడిన విద్యార్థులను వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి కలెక్టర్ ఘటనపై ఆరా తీసి మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశించారు. మొహర్రం వేడుకలు మంచిర్యాల జిల్లా మందమరి యాపిల్ అండ్ మార్కెట్ ఏరియాలోని మొహర్రం వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మొహర్రం వేడుకల్లో భాగంగా పెద్ద ఎత్తున భక్తులు వచ్చి తమ మొక్కులు చెల్లించుకున్నారు. మొహర్రంని అందరూ పీర్ల పండగ జరుపుకుంటారు. అలాగే ఎవరికైనా సమస్య ఉంటే పీర్ల దగ్గరికి వచ్చి వారి సమస్య తీర్చుకుంటారు. అలాగే పిల్లలను చూడడానికి చాలా మంది వచ్చి చూస్తున్నారు. సంవత్సరానికి ఒకసారి వచ్చే పీర్ల పండగ ఎంతో ఆనందంగా ఉందని అంటున్నారు.
బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.